మోస్ట్ కరప్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే ముగ్గురు. ఒకళ్ళు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, పోలీసులు, బ్యూరోక్రాట్లు. అంటే చీఫ్ ఎడిటర్ ఆఫ్ ఉదయం ఉన్నప్పుడు మా వార్త ఆపమన్నారు. నా రూమ్ బయటకు వచ్చి డబ్బులు కావాలంటే ఇస్తామండి, పోలీసు వాళ్ళకి ఇవ్వట్లేదా? ఏ ఉద్యోగానికి పనికిరాని వాడు, ఏ చదువు రానివాడు ఎందుకు పనికిరాని వాడు జర్నలిస్ట్ అవుతాడు? నాలెడ్జ్ మీ క్వాలిఫికేషన్. ఏ జర్నలిస్ట్కైనా నాలెడ్జ్ లేని వాడు పనికిరాడు. అప్పట్లో కనీసం మీడియా క్వశ్చన్ చేసేది, బ్యానర్ ఐటంలో ఫ్రంట్ పేజ్లో గట్టిగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది కూడా చెప్పట్లేదు. ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలి కనుక ఈ వార్తని ఇట్లా వేయాలి, అట్లా ఉండకూడదు కదా. ఇది ఈ రిజర్వాయర్ నిండినది ఇంట్లో మనకి నీళ్ళకి ఇంత మంచి వస్తుందని రాసిన వాళ్ళు నాకు కనపడలేదు. అది వాళ్ళ లోపం. ఇంతమంది మంత్రులు తిరిగారు, వాళ్ళ బొమ్మలన్నీ వచ్చినాయి. తిరిగి ఏం చేశారనేది ఎవరిని రాశాడా? పాలకుల మధ్య మాత్రమే విద్వేషాలు ఇంకా ఉన్నాయనుకుంటున్నారా? ప్రజల మధ్య కూడా ఉన్నాయనుకుంటున్నారు? ప్రజల మధ్య కూడా వచ్చినాయి. ఎన్నారంటే కరప్ట్ కాబట్టి వీటికి ఏదో డబ్బులు ఇచ్చారు. మా శ్రేయోభిలాషులు చెప్పారు. శ్రేయోభిలాషలా? చాలా మంది ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి బతుకుతున్నారు చాలా ఉద్యోగాల్లో. కానీ ఎవరితో అయినా భయంకరమైన విభేదాలు చోటు చేసుకున్నాయా? కోపం వచ్చిన సందర్భాలు ఎన్టీఆర్కి కోపం వచ్చింది. ఎప్పుడైనా వాళ్ళ అజమాయిషీ చూపించటం, వాళ్ళకి నచ్చని వార్త, వాళ్ళకి ఇష్టం లేని వార్త ఏమైనా ప్రచురించబడితే వాళ్ళు ఉన్నారు తీసేస్తారు. హైరింగ్ అండ్ ఫైరింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఒక పొలిటికల్ పార్టీకి సైడ్ తీసుకోవటం, వాళ్ళ వైపు ఉండి వ్యవహరించడం, వాళ్లకు తొత్తులుగా పనిచేయటం, అలా ఉండేదా మీడియా? పొలిటికల్ పార్టీస్ మనీ ఫోర్సెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే నేను నమ్ముతున్నాను. గవర్నమెంట్ కంట్రోల్ ఎంత మాత్రం ఉండకూడదు. సిగరెట్ కాలుస్తున్నావు, జవహర్లాల్ నెహ్రూ దగ్గర కాల్చచ్చు కదా, నువ్వు కాలుస్తావు చూద్దాం అన్నాడు. కాలుస్తాను. వెళ్ళి ఆయన ఎదురుగా ఉండండి, ఆ మ్యాచ్ బాక్స్ తీసుకొని సిగరెట్ వెలిగించు. ఒక ఆడదానిలో మాతృత్వాన్ని మాత్రమే చూడాలి అని మీకు చెప్పింది ఎవరు? వీళ్ళు కూడా ఒక స్త్రీని చూసినప్పుడు సహజంగా అంగాంగ వీక్షణం చేస్తారు. అవి అమృత కలశాలు రా అని చెప్పింది. మీకు కుల పట్టింపులు ఉన్నాయా? నేను పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో, కానీ ఒక 3 సంవత్సరాలుగా మీరు క్యాన్సర్తో బాధపడుతున్నారు. నౌ యూ నో దట్ యువర్ డైయింగ్.